అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అన్నట్లుగా ఆమె త్రిమాతాస్వరూపిణి, బ్రహ్మ విష్ణు శివాత్మికం అన్నట్లుగా మనందరికీ మాత, మనందరినీ కూడా సంరక్షణ చేసేటువంటిది. అమ్మ అనేటువంటి శబ్దంలోనే ఉంది ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించడం. కనుక మొట్టమొదలు పరమాత్మ అనుగ్రహం కలగాలంటే అమ్మ అనుగ్రహం కలగాలట. అమ్మ అనుగ్రహం కలిగితే చాలు, మనం ఎన్ని దోషాలు చేసినా తప్పులు చేసినా తన హృదయంలో పెట్టుకొని నా పిల్లవాడు కదా ఆయనను అనుగ్రహించండి అని అంటుందట అమ్మ. అమ్మవారి శాకంబరి అవతారం చాలా బాగుందండి. మేము ప్రతి శుక్రవారం వస్తూ ఉంటాం గుడికి. దేవి అనుగ్రహంలో మేము అనుకున్న కోరికలని నెరవేరుతున్నాయండి. మాకు దుర్గమ్మ తల్లి అంటే బాగా ఇష్టం అండి. ఈ గుడి కట్టినకండి వస్తున్నామండి, అనుకున్నాయి నవ్వుతున్నాయి. మా విజయవాడ కూడా సంవత్సరానికి 4-5 సార్లు వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని ఈ తల్లికి ఎప్పుడు నిత్యము మొక్కుతామండి. ఈ గుడి కట్టినకండి ఇక్కడికి వస్తున్నామండి. ఈ మొత్తం బాగానే ఉంటుందండి. అందరూ బాగానే వస్తున్నారండి. మహిమలు బాగానే ఉన్నాయండి. ఇవాళ శాతంకావ దేవి అవతారం అమ్మ, అందరూ వచ్చి దర్శించుకోండి. మంచి సత్యమైన తల్లి అమ్మ దుర్గాదేవి, విజయదుర్గ మంచి సత్యమైన తల్లమ్మ.
అమ్మగారు మాకు బాగా నమ్మకం అండి. బాగా వచ్చిన తర్వాత ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? మేము సేవ చేస్తామండి, బాగా మాకు నమ్మకం అండి. అంతే అండి. మీరు ఎప్పటి నుండి ఇక్కడ సేవ చేస్తున్నారండి అమ్మకి? కట్టిన కాడి నుంచి అండి, కట్టిన కాడి నుంచి సేవ చేస్తామండి. మీకు ఎలా అనిపించింది అమ్మవారి శాకంబరి అవతారం చూసిన తర్వాత? చాలా బాగుందండి అమ్మవారండి. అందరికీ అమ్మాయినండి. మాది విజయవాడ. ఎక్కడన్నా సరే ఆ అమ్మానండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అక్కగారింటి కోసం వస్తున్నామండి. చాలా జనం వస్తున్నారండి. శుక్రవారం కూడా మేము ఇక్కడికి వచ్చినప్పుడు వస్తున్నామండి. విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నట్టుగానే ఉందండి. ఇక్కడే ఉందండి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఉందండి అమ్మవారండి. మీరు చెప్పండి. అమ్మవారు చాలా బాగున్నారు. శాకంబరి అవతారం దర్శించుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. నా మనసులో కోరికలు కూడా నెరవేరినాయండి అమ్మవారిని దర్శించుకున్నాక. ఈ విజయవాడ అమ్మవారికి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీకు ఎలా అనుభూతి కలిగింది? చాలా థ్రిల్లింగ్ గా ఉందండి, చాలా బాగుందండి. మన చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడేనండి. ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 3 years నుంచి ఉంటున్నాం. అమ్మవారి గుడికి వస్తూ ఉంటున్నారా? వస్తూ ఉంటామండి. శాకంబరి అవతారంలో తల్లి చాలా బాగుందండి. విజయవాడ కనకదుర్గమ్మ చూసినట్టుగా ఉందండి, చాలా బాగుంది. వందనాలమ్మో మా దుర్గమ్మ, అందుకో మా పూజలు. వందనాలు వందనాలమ్మో మా దుర్గమ్మ, అందుకో మా పూజలు. విజయవాడలో వెలసినవమ్మ మా దుర్గమ్మ, వేవేల ముడుపులు నీకు. విజయవాడలో వెలసినవమ్మ మా దుర్గమ్మ, వేవేల ముడుపులు నీకు. కొత్త కుండల్ల నీకు కోరిన వంటలమ్మ, ఆదిశక్తి నీవమ్మ, అమ్మ భవానివమ్మ. వందనాలు వందనాలమ్మ మా దుర్గమ్మ, అందుకో మా పూజలు. వందనాలు వందనాలమ్మ మా దుర్గమ్మ, అందుకో మా పూజలు. దప్పులా దరువులు నీకు మా దుర్గమ్మ, డమరుక మోతలు నీకు. దప్పులా దరువులు నీకు మా దుర్గమ్మ, డమరుక మోతలు నీకు. కోటొక్క భక్తులు నీకు మా దుర్గమ్మ, పట్టు చీరలు తెచ్చేరు. కోటొక్క భక్తులు నీకు మా దుర్గమ్మ, పట్టు చీరలు తెచ్చేరు. శివరాత్రి దినమందు ఇంద్రాకీలాద్రి మీద, శివరాత్రి దినమందు ఇంద్రాకీలాద్రి మీద అమ్మా భవాని అంటూ ఆడేరు పాడేరు. వందనాలు వందనాలమ్మో మా దుర్గమ్మ, అందుకో మా పూజలు. కనకదుర్గమ్మ గుడి ఉందండి ఇక్కడ రాముగారి గుడి, ఆంజనేయ గుడి, శివుడి గుడి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ దుర్గమ్మ గుడి అండి. ఇక భక్తులందరూ చాలా బాగా వస్తారని, బాగా అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి ఇక్కడ గుడికాడండి. పలపగూడెం చెరువందున దుర్గమ్మ తల్లి గుడి ఉంది. ఇక్కడ శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి గుడి అన్నీ ఉన్నాయి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ప్రతి శుక్రవారం ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారికి అభిషేకాలు బాగా జరుగుతాయి. మహిమగల తల్లి అనుకున్నది నెరవేరుస్తుంది. కాబట్టి అందరూ అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని ఇవాళ శాకంబరి అమ్మవారి దర్శనం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుచు సెలవు తీసుకుంటాం.